బస్ షోలోకి వచ్చినా కరెక్ట్గా ఉందా లేదా అది చూసుకోవాలి. ఏదో గతం చూసి ఇప్పుడు తీసేయడం అది తప్పు కాదు కదా. అంత ఫేక్ అది. మరి పేదలను తీసుకోండి. ఎందుకు ఓకే అవుతారు? అంత వేస్ట్ అంటే రీతు చౌదరి వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్క, వాళ్ళు ఓకేనా? ఇప్పుడు రీతు చౌదరి కూడా చాలా మంచిగా ఆడుతున్నది. ప్రతి ఒక్కరు మంచిగా లవ్ ట్రాక్లు అవి పవన్ కళ్యాణ్. రీతు చౌదరి నాకు తెలిసి లాస్ట్ వరకు ఉంటుంది. ఇన్ అవుతుందో కాదో తెలియదు కానీ లాస్ట్ వరకు ఉంటుంది. బిగ్ బాస్ షో అంతా ఆమె మీదే నడుస్తుందంట. హరిత హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారండి. ఎలిమినేషన్ ఫెయిర్ అంటే అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వని మనిషి ఇప్పుడు వెళ్ళిపోయాడు బయటికి. చాలా మంది పండుగ చేసుకుంటారు అమ్మాయిలు కూడా. ఆయన వెళ్ళిపోయింది మేల్ అనేసి చాలా మంది అంటుండ్రు. ఎందుకంటే అమ్మాయిలతో నిస్బిహేవ్ గా మాట్లాడడము, ఎట్లా పడితే అట్లా విధి చేయడం చేస్తున్నాను. సో ఎలిమినేట్ అయింది ఫెయిర్ ఎలిమినేషన్. కరెక్ట్, ఎలిమినేట్ కావడమే కరెక్ట్. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రైట్ గా ఆయన బయటకు వస్తాడేమనేసి నేను అన్నపూర్ణ స్టూడియో కాడికి కూడా పోయినాం మేము. ఆయన బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోయిందంట. ఏం అడిగేవాళ్ళు ఆయన్ని? రాళ్ళతో కొడతారా? ఏంటక్క మాస్క్ మ్యాన్ మీద అంత కోపడుతున్నారేంటి? ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు లోపల చాలా మంది అంటుండ్రు. ఆయన నిజ వదిలేస్తే లోపల కొట్టేసేలా ఉన్నారు. ఏ ఊరికే జోక్ అన్నారు. ఎట్లా పడితే ఎట్లా మాట్లాడడం మీరు చూసారా, విన్నారా? మస్తు మంది అంటుండ్రు కానీ బిగ్ బాస్ చూడండి, మస్తు మంది అంటుండ్రు. ఇన్స్టా రీల్స్ వస్తున్నాయి, ఇన్స్టాలో రీల్స్ లలో వస్తుంది షార్ట్ వీడియోలు. మీరు చెప్పుడు మాటలు విని అట్లా ఒకరిని కొట్టడం తప్పు కాదు. కొడతా అంటే కొడతారా? ఆయన ఎవడో మనం ఎవడో కొట్టడానికి ఎవరు? మేము నాగార్జున చూడ్డానికని పోయినాం. ఆయన కార్లో కనీసం అర్థం కూడా కొడతానే అన్నారా లేదా? ఊరికి జోక్ చేసావు. అట్లా ఎందుకు జోక్ అంటారు? నువ్వు కూడా అంటావు పెయింటింగ్ కొడతా అమ్మాయిలకు పోయి అని. అట్లా మేము జోక్ చేస్తాం. అమ్మాయిలకు పెయింటింగ్ కొడతానని